ఈ ఇండియాలో ఉండే, భారతదేశంలో ఉండే ప్రతి క్రైస్తవుడి మీద ఒక కేసు ఉంది. మీకు తెలుసా? మత మార్పిడి కేసు, రిలీజియన్ కన్వర్షన్ కేసు. అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేశాడు. రోజు వాట్సాప్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో పంపిస్తున్నారు. అయ్యా, ఇప్పటి నుంచి సువార్త కూడికలు పెట్టుకోవడానికి లేదు, కొత్త మందిరాలు కట్టుకోవడానికి లేదు, కరపత్రికలు ఇవ్వడానికి లేదు అని రోజు వార్తలు వస్తున్నాయి. కరపత్రిక ఒకటి ఇస్తే చాలు 7 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా. 114 మందిని మన జైల్లో వేశారు. 100 మందిని బయటికి తీసుకొచ్చారు వేరే వాళ్ళ బెయిల్ మీద. వాళ్ళని కలిసి వచ్చాను నేను. ఛత్తీస్గఢ్లో 14 మందిని వేశారు. సువార్త ప్రకటిస్తే వాళ్ళని కలిసి వచ్చాను. అయితే రోజు సుప్రీంకోర్టు న్యూస్ వస్తూ ఉంది. ప్రభువా, నువ్వు చెప్పావు కదా, నిన్ను శత్రువులు కూడా నీకు మిత్రుడిగా చేస్తానని నీ వాక్యం సెలవిస్తుంది కదా. క్రైస్తవులందరి మీద కేసు వేశాడు. నేను వెళ్ళి అతనితో మాట్లాడాలి. ఎవరైతే క్రైస్తవుల తరపున వాదిస్తున్నాడో ఆయనతో నాకు సంబంధం లేదు. ఎవరైతే మన మీద కేసు వేసాడో నేను అతనితో మాట్లాడాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. ఒకసారి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాను. అక్కడ మీడియా సమావేశం పెట్టి బాగా మాట్లాడుతున్నాడు ఆయన. అక్కడ మీడియా సమావేశం ముగించుకున్నాను, చూసి నవ్వాడు. నేను కూడా మంచి వైట్ షర్ట్ వేసుకుంటాను. మీడియా వాళ్ళు అనుకున్నాడు అతను నేను క్రైస్తవుడు అన్న సంగతి ఆయనకు తెలియదు. సార్, మీరు ఎందుకు సార్ క్రైస్తవులందరి మీద కేసు వేశారని అడిగాను. క్రైస్తవులంతా వేస్ట్ ఫెలోస్ అయ్యా, మా దేవుడు నమ్ముకోండి, మీ జీవితాలు మారిపోతాయని భ్రమ పెట్టి మతం మారుస్తూ ఉంటారు. క్రైస్తవులంతా వాళ్ళ మతం మారుస్తూ ఉంటారయ్యా. మీ పిల్లలకి ఏమైనా లేదా, మేము స్కూల్లో జాయిన్ చేస్తాం, మేము ఫీజులు కడతామని భ్రమ పెట్టి క్రైస్తవ మతంలోకి లాగుతూ ఉంటారు. మీకు ఏదైనా అనారోగ్యం ఉంది హాస్పిటల్లో చూపించుకోండి, మేము బిల్లులు కట్టి మేమే పోషిస్తామని కొంతమందిని మతం మారుస్తూ ఉంటారని ఆయన బాగా విచ్చలవిడిగా చెప్పారు, కొంచెం బూతులతోటి. నేను అన్నాను, సార్ క్రైస్తవం అనేది ఒక మతంగా సార్, ఇది ఒక మంచి మార్గం అన్నాను. ఆయనకి నవ్వాలో ఏడవాలో అర్థం కాక నన్ను కౌగిలించుకున్నాడు. వీడియో పెట్టాను, మీరు చూడండి, గాడ్స్ మిషన్ అనే ఛానల్లో. ఆ కేసు గురించి 3 సంవత్సరాలు నేనే అప్డేట్ ఇచ్చింది అందరికీ.